కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తోందని, త్వరలోనే డ్రైనేజీ మరియు కొండ ప్రాంత సమస్యలను తీరుస్తామని ఎంపీ కేశినేని చిన్ని హామీ ఇచ్చారు. జీవో 30 ద్వారా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల క్రమబద్ధీకరణతో పాటు పెన్షన్ల కోసం ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకురాబోతుందన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వీడి తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 45వ డివిజన్లో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో విజయవాడలోని కొండ ప్రాంత ప్రజల సమస్యలు, డ్రైనేజీ ఇబ్బందులు త్వరలోనే తీరనున్నాయని వెల్లడించారు. ముఖ్యంగా జీవో 30 ద్వారా లబ్ధిదారులందరికీ పట్టాలు రెగ్యులరైజ్ చేస్తామని, పెన్షన్ల కోసం ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకురాబోతుందని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేదని విమర్శిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తమ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఇది మంచి ప్రభుత్వంగా కొనియాడుతున్నారని ఎంపీ పేర్కొన్నారు. ప్రతి వారం జరిగే గ్రీవియన్స్ ఇవాళ ఇక్కడ జరగటం, ఇవాళ నేను కూడా కార్యక్రమానికి రావటం, ఇక్కడ అందరినీ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, పాలిట్ బ్యూరోలో ఉన్నవాళ్ళు, జాతీయ రాష్ట్ర కమిటీలో ఉన్నవారు, అంతేకాకుండా అందరూ కూడా ఇవాళ ఇక్కడ ఈ గ్రీవియన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి వారం జరిగే ఈ గ్రీవియన్స్ ప్రతి వార్డులోనూ పెట్టి అక్కడ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటా ప్రజలకున్న సమస్యలను పరిష్కరించడంలో మేము ముందుకు వెళ్తున్నాం. పశ్చిమ నియోజకవర్గంలో చాలా మంచి రెస్పాన్స్ ఉంది గ్రీవియన్స్కి. మొన్న కూడా గ్రీవియన్స్ జరిగితే 453 అప్లికేషన్లు, లాస్ట్ వారం గ్రీవియన్స్లో అంతకుముందు 350 అప్లికేషన్లు వస్తున్నాయి. తప్పకుండా అధికారులు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా ఈ మంచి ప్రభుత్వం పాలన జరుగుతుంది. ప్రజల వద్దకు పాలన అనే విధంగా ఈ గ్రీవియన్స్ ప్రజల వద్దకే వాళ్ళ సమస్యలను తెలుసుకునే విధంగా ముందుకు జరుగుతుంది. ఇక చూస్తే సుమారు విజయవాడ నగరంలో ఉన్న సమస్యలన్నీ గత వారం ఎమ్మెల్యేలు, ఎంపీగా, కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకువెళ్ళాం. వారు చాలా సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యల పరిష్కారంలో ముఖ్యంగా ఏదైతే ఈ కొండ ప్రాంతం ప్రజలు, అంతేకాకుండా ఎక్కడైతే 150 గజాల్లో ఇళ్ల ఉన్న జీవో నెంబర్ 30ని ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళి వాళ్ళ సొంత ఇంటి కలలు నిజమయ్యే విధంగా తప్పకుండా రెగ్యులరైజ్ చేద్దామని అప్లికేషన్ కూడా పెట్టించమని వారు చెప్పడం జరిగింది. సుమారు విజయవాడ నగరంలో 30,000 అప్లికేషన్లు, అటువంటి అప్లికేషన్లు వస్తాయి. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అందరికీ కూడా రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇప్పించడానికి మేమందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. ఇది నిజంగా విజయవాడ నగరంలో ఎక్కడైతే కొండ ప్రాంతంలో 150 గజాలు ట్రాన్స్ఫరబుల్ కాని పట్టాలు ఉన్నాయో, అంతేకాకుండా ఎక్కడైతే పట్టాలు పొందని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఒక చక్కటి రెగ్యులరైజేషన్గా ఈ అవకాశం వస్తుంది. అంతేకాకుండా పెన్షన్లు, కొంతమందికి పెన్షన్లు అందట్లేదని, కొంతమందికి ఇల్లు అందటం లేదని వస్తున్నాయి. గవర్నమెంట్ కూడా అతి త్వరలో పాలసీ తీసుకోబోతుంది. ఆ పాలసీలో కూడా కొన్ని పెన్షన్లు కూడా రిలీజ్ అవుతాయి. ఈ సమస్యల్ని పరిష్కరించడంలో ఎప్పుడూ కూడా ఈ ప్రజాప్రభుత్వం ముందుంటుంది. తప్పకుండా విజయవాడ నగర వాసుల సమస్యలు, ముఖ్యంగా డ్రైనేజ్ కానీ, కొండ ప్రాంతంలో స్టెప్స్ కానీ, కొండ ప్రాంతంలో రైలింగ్ కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా డ్రైనేజ్ కానీ, మంచినీరు కానీ ఇవన్నీ పరిష్కరిస్తాం. ఈ రాబోయే 2 సంవత్సరాల్లో వీటన్నిటి సమస్యల్ని పరిష్కరిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం.